హలో ఫ్రెండ్స్, నేను మీ మాధురి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి మా అమ్మ చేసిన చేపల పులుసు అనమాట. చాలా టేస్టీగా సూపర్గా ఉంటుందండి. మా అమ్మ అయితే కట్టెల పొయ్యి మీద చేశారు. ఫస్ట్ వచ్చేసి ఫిష్ని నీట్గా క్లీన్ చేసిన తర్వాత ఉప్పు, కారం, పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు అన్నీ పట్టించేసి కాసేపు అయితే పక్కకు పెట్టారు. నెక్స్ట్ మనం పొయ్యి పెట్టుకున్న తర్వాత చక్కగా అందులో మనకు కర్రీకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకొని అందులో కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, 2 ఎండుమిర్చి వేసి ఫస్ట్ అయితే ఫ్రై చేశారు. నెక్స్ట్ వచ్చేసి ఆనియన్ కూడా వేసి చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక మీడియం సైజు 2 టమాటోస్ని కూడా కట్ చేసి ఇందులో అయితే యాడ్ చేశారండి. పచ్చిమిర్చి, ఆనియను, టమాటో ఇవన్నీ చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఫ్రై చేశారు. నెక్స్ట్ వచ్చేసి మనకు పులుసు కోసం చింతపండును అయితే ఎంత అవసరమో అంత అయితే నానబెట్టారు. మనం తినే పులుపుని బట్టి చింతపండును అయితే యాడ్ చేసుకోవచ్చండి. ఇందులో వచ్చేసి పొడినైతే ఫస్టే నూరేసి పక్కకు పెట్టారు. ఆ పొడి వచ్చేసి మెంతులు, ఆవాలు, ధనియాలు, జీలకర్ర, కొంచెం 4 వెల్లుల్లి రెబ్బలు వీటన్నిటినైతే చక్కగా కొంచెం లైట్గా ఫ్రై చేసి అందులో కావాలనుకుంటే మా అమ్మ వచ్చేసి కొంచెం రాగులు అంటే స్పూన్లో వచ్చేసి 1/2 స్పూను లేదా బియ్యం కూడా 1/2 స్పూను వీటన్నిటిని కూడా యాడ్ చేసి చక్కగా ఫ్రై చేసి పొడి చేసి పెడతారండి. ఎందుకంటే గ్రేవీ చిక్కదనం వస్తుందండి, టేస్ట్ కూడా బాగుంటుంది. సో మా అమ్మమ్మ ఎప్పటి నుంచో అలాగే చేస్తారంట. మా అమ్మ కూడా అలాగే చేస్తారు. చాలా బాగా వస్తుందండి టేస్ట్ అయితే. ఫస్ట్ పెట్టిన కడాయిలో ముక్కలు అయితే ఇరుకుగా ఉన్నాయని చెప్పేసి ఇలా వేరే దానిలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసామన్నమాట. ఇలా మనము కట్టెల పొయ్యి మీద చేపల పులుసు చేసుకొని తిన్నామంటే ఆ టేస్టే వేరు కదండి. మనకు ఛాన్స్ ఉన్నప్పుడు మనం పల్లెటూరు వెళ్ళినప్పుడు ఇలా చేసుకొని తింటే చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. ఈ వీడియో వచ్చేసి సంక్రాంతికి అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు మా అమ్మ చేశారనమాట చేపల కూర. మనం పొయ్యి మీద తక్కువ మంట పెట్టుకొని అలా లో ఫ్లేమ్లోనే చక్కగా మనం కర్రీని కుక్ చేసుకున్నామంటే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. ఫైనల్గా మనం ముందుగానే రెడీగా పెట్టుకున్న పొడిని కూడా యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇలా దీనికి సరిపడా మూత లేదని చెప్పేసి ఇలా బేషన్ అయితే పెట్టేసామండి. ఫైనల్గా మన ఎమ్మీగా ఉండే చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి. టేస్ట్ అయితే సూపర్గా వచ్చిందండి. ఈ చేపల పులుసు వచ్చేసి మనం చేసిన రోజు కంటే తర్వాత రోజు అయితే టేస్ట్ సూపర్గా ఉంటుందండి. మీలో ఎంతమందికి చేపల పులుసు చేసిన రోజు కంటే తర్వాత రోజు ఇష్టమో నాకైతే కామెంట్ చేయండి. ఫైనల్గా మన ఎమ్మీ చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి. మీకు కూడా నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే మీకు ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయడం కూడా మర్చిపోకండి. మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.